ధర్మస్థల రహస్యాలు ఏంటి? ధర్మస్థలలో తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎక్కడ మృతదేహాలు పెద్దగా లభ్యం కాలేదు. కేవలం 6వ చోట మాత్రమే ఆ తవ్వకాలలో ఒక పుర్రె, 26 ఎముకలు, మళ్ళీ కొన్ని దవడకు సంబంధించినటువంటి దంతాలు అవి మాత్రమే బయటపడ్డాయి. ఇవాళ 7-8 చోట్ల ఇవాళ తవ్వకాలు చేశారు. కానీ ఇవాళ కూడా ఎక్కడ ఏమీ కనిపించలేదు. కేవలం 7వ చోట మాత్రమే ఒక కర్చీఫ్ లభ్యమైంది. అది ఒక మహిళది అయ్యుంటుంది అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ధర్మస్థల తవ్వకాల్లో పెద్దగా ఎటువంటి మృతదేహాలు కూడా బయటపడట్లేవు. ఇప్పటి వరకు ఒకే ఒక్క చోట మాత్రమే ఎముకలు, పుర్రె గుర్తించారు. ఇప్పటిదాకా 8 చోట్ల తవ్వకాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇవాళ 7-8 చోట్ల మొత్తం ఎవరైతే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో గత 1995 నుంచి 2014 వరకు 100 మంది మహిళల మృతదేహాలు, దాంట్లో మైనర్ బాలికలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఇట్లా 100 మందిని స్వయంగా తన చేతులతో తానే ఖననం చేశాను అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన మొత్తం ఒక 13 చోట్ల ఆయన పూడ్చిపెట్టినట్టుగా చెప్పారు. సో అప్పటి నుంచి గత సోమవారం నుంచి ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. సో నేత్రావతి నదీ సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఈ తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా 8 చోట్ల తవ్వకాలు కంప్లీట్ కాగా ఇంకా 5 చోట్ల ఆధారాల కోసం తవ్వకాలు పెండింగ్లో ఉన్నాయి. సో విజిల్ బ్లోయర్గా చెబుతున్నటువంటి ఆ వ్యక్తి తీరుపైన అనేక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో అతను పిచ్చోడు, ఆ పిచ్చోడి మాటలు వినడం ఏంటి, ఆ పిచ్చోడి మాటలతోటి ప్రభుత్వం పట్టించుకోవడం ఏంటి, ఒక సిట్ వేయడం ఏంటి, ఆ అధికారులు వచ్చి ఇప్పుడు అటవీ ప్రాంతాన్ని మొత్తం తవ్వడం ఏంటి, అతను పిచ్చోడు అంటూ ధర్మస్థల పంచాయతీ అధికారులు అక్కడ ఆరోపిస్తున్నారు. పిచ్చోడి మాటలతో సిట్ విచారణ ఏంటి అంటూ వాళ్ళు దాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. సో పంచాయతీ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియలన్నీ కూడా అక్కడ ఏమైనా అంత్యక్రియలు జరిగితే పూర్తిగా అనుమతులతోనే జరిగాయన్నటువంటి వాదన అక్కడ వినిపిస్తున్నారు. శ్మశానం ఉంటుంది, శ్మశానం ఉండగా అడవిలో ఎందుకు ఖననం చేస్తారు అనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి. అయితే హత్య చేశారు కాబట్టే ఎవరికీ తెలియకుండా అడవిలో పూడ్చి పెట్టారు అనే వాదన కూడా వినిపిస్తోంది. మృతదేహాల ఖననాన్ని మొత్తం రికార్డు చేశారనేటువంటి చర్చ. సో అక్కడ నది ఉంటుంది, నది పక్కన శ్మశానం ఉంటుంది, ఆ శ్మశానంలో లెక్క ప్రకారమే ఖననాలు చేస్తారు, దహనాలు చేస్తారు. కానీ మృతదేహాల ఖననాల రికార్డు చేశారన్నటువంటి చర్చ ఒకటి సాగుతుంది. అయితే మరి మిస్సింగ్ కేసుల సంగతి ఏంటి? ఓకే, ఆ ఖననాల గురించి కావచ్చు, దహనాల గురించి కావచ్చు రికార్డు ఉంటుంది, ఓకే, బట్ చాలామంది మిస్ అయ్యారు. మరి మిస్సింగ్ కేసుల సంగతి ఏంటి అనేటువంటి వాదన కూడా బయటకు వినిపిస్తోంది. సో ఉపాధ్యక్షుడి ఆరోపణల్ని ఆ లాయర్ మంజునాథ్ ఖండించేస్తున్నారు. ఎందుకంటే పంచాయతీ ఉపాధ్యక్షుడు చెప్తున్నారు, వాడు పిచ్చోడు, వారి మాటలు విని సిట్ అధికారులు రావడం ఏంది, తర్వాత అక్కడ అడవి ప్రాంతాన్ని మొత్తం తవ్వడం ఏంటి అని ఊరికే తేలిగా చెప్పేస్తున్నారు. కానీ ఆ అధ్యక్షుడి ఆరోపణలని లాయర్ మంజునాథ్ తీవ్రంగా ఖండిస్తున్నారు. సో ఇప్పుడు కేవలం 8 అయిపోయినాయి, ఇంకెన్ని ఉన్నాయి? 9, 10, 11, 12, 13 ఇంకా 5 చోట్లు ఉన్నాయి. సో 5 చోట్లలో కూడా మొత్తం తవ్వకాలు పూర్తయితేనే వాస్తవాలు బయటకు వస్తాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటిదాకా బయటపడకపోవచ్చు. 8 చోట్ల రహస్యాలు ఏమి బయట, రహస్యాలు అంటే మృతదేహాలు. సో ఆయన చెప్తున్నారు కదా, 100 మంది మహిళల్ని, యువతుల్ని, మైనర్ బాలికల్ని, విద్యార్థుల్ని స్వయంగా తన హస్తాలతో పూడ్చిపెట్టానని చెప్తున్నారు కదా. సో ఇప్పటిదాకానైతే కేవలం ఒకే ఒక్క అస్థిపంజరం, కొన్ని ఎముకలు అవన్నీ లభ్యమైనాయి. ఇంకా 5 స్థానాలు ఉన్నాయి, 5 చోట్లు ఉన్నాయి. 5 చోట్లలో లభ్యం కావచ్చేమో. మొత్తం చూసిన తర్వాత అప్పుడు నిజమా కాదనేది తేలుతుంది. సో నిజంగా మరి ఆయన పిచ్చోడి మాటలు అనుకోవాలా, లేదు నిజమే ఆయన చెప్తున్న మాటలు నిజమేనా అనుకోవాలా అనేది అప్పుడు తెలుస్తుంది. కాబట్టి అప్పటిదాకా ఎటువంటి కంక్లూజన్కి రావద్దు అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తూ ఉంది. సో ఇది అంటే ఒక ధర్మస్థల అనేది కర్ణాటకలో చాలా ప్రఖ్యాతమైనటువంటి ప్రాంతం అది. సో అటువంటి ధర్మస్థలలో అసలు ఈ మిస్టరీ ఏంటి, ఈ మరణాల మిస్టరీ ఏంటి? కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థల. సో అక్కడ అనుమానాస్పద మరణాలపైన మిస్టరీ అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటిదాకా 8 చోట్ల తవ్వకాలు జరిగినా కూడా పెద్దగా ప్రయోజనం మీన్స్ ఆయన చెప్పినటువంటి మృతదేహాలు ఏమీ లభ్యం కాలేదు, ఒక్క అస్థిపంజరం తప్పించి. దాంట్లో అస్థిపంజరం అంటే అది కూడా కొన్ని ఎముకలే ఉన్నాయి, తర్వాత ఒక పుర్రె ఉంది. సో దాని నిర్ధారణ కోసం అనేది సమీప ఆసుపత్రిలో వాళ్ళు దానిపైన ఫోరెన్సిక్ ఎంక్వైరీ అనేది నడుస్తోంది. మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ మరింత సమాచారం ఉంది సార్. ఎస్ రామ్దాస్, అయితే ఇప్పుడు తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటిదాకా 8 చోట్ల తవ్వకాలు కంప్లీట్ చేశారు. కేవలం ఒక 6వ చోట మాత్రమే
కొన్ని ఎముకలు బయటపడ్డాయి, పుర్రె బయటపడింది, కానీ పెద్దగా ఆశించినటువంటి ఏమీ కనపడట్లేవు. మరి నిజంగానే పిచ్చోడి మాటలు విని ఇట్లా ప్రభుత్వం సిట్టు వేయడం ఏంటి, తవ్వకాలు జరపడం ఏంటి అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ మొత్తం 5 ఇంకా మిగిలినటువంటి 5 కంప్లీట్ అయితేనే ఒక కంక్లూజన్కు రావాలనే ఒపీనియన్ కూడా తెలుస్తోంది. సో మరి దాని పట్ల ఎటువంటి 5 ఇంకా మిగిలిన 5 అయినా బయటపడతాయి అన్నటువంటి ఒపీనియన్ కనపడుతోందా, ఆలోచన కనపడుతోందా? యా, అంటే ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అయితే చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవైపు ఆ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో విజిల్ బ్లోయర్ గా మారిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు మేరకు అతన్ని వెంట పెట్టుకొని మనం చూస్తున్న దృశ్యాల్లో కంప్లీట్ గా అతను ఒక కళ్ళు తప్ప ఏం కనబడేట్లు మాస్క్ ధరించాడు, బ్లాక్ కోట్ వేసుకొని అతన్ని వెంట పెట్టుకొని అతను చెప్పిన చోటల్లో, అంటే ఇప్పటి వరకు నేత్రావతి నది ఒడ్డు తీరాన ఉన్నటువంటి 6 పాయింట్లు నిన్నటి వరకు చూశారు. ఆ 6 పాయింట్లలో పెద్దగా పురోగతి ఏం లేదు. మీరు అంటున్నట్టుగా కేవలం ఒక 12 ఎముకలు మాత్రమే దొరికాయి నిన్న. 12 ఎముకలు కూడా ఒక దగ్గర పేర్చి వాటన్నిటి కూడా పరిశీలించే ప్రయత్నం చేశారు. ఇవి ఆడవాళ్ళయా మగవాళ్ళయా లేదా ఎవరివనే పరిశీలించే ప్రయత్నం చేశారు. ప్రాథమికంగా అవి ఒక పురుషుడి ఎముకలుగా గుర్తించిన పరిస్థితి. మరోవైపు నిన్న ఒక రెడ్ బ్లౌజ్, అలాగే ఒక పాన్ కార్డు, ఒక ఏటీఎం కార్డు దొరికిన పరిస్థితి. అది కూడా పాన్ కార్డు ఒక చనిపోయిన వ్యక్తి సురేష్ అనే వ్యక్తి, అతను కూడా మద్యానికి బానిసై ఆయన మంగళూరు జిల్లాకు చెందిన నీలమంగళ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి. ఆ ఏటీఎం కార్డు అయిపోవడంతో ఆయన తల్లికి సంబంధించి లక్ష్మి, ఆవిడ సజీవంగానే ఉన్నారు, ఆవిడ నిక్షేపంగా ఆరోగ్యంగా బతికే ఉన్నారు. సో ఇది అంటే ఇప్పటి వరకు పెద్దగా సాధించిన పురోగతి ఏం లేదు. కానీ దేశవ్యాప్తంగా ఏదో ఒక రకమైనటువంటి ఉద్విగ్న వాతావరణం, అంటే ఈ వ్యక్తి చేసిన ఆరోపణలు నిజంగా చాలా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. వందలాది శవాలను 1990 నుంచి 14 వరకు ఆయన పాతి పెట్టానని చెప్తున్న అంశాలన్నింటికి సంబంధించి కూడా ఇప్పుడు అయితే రామదాస్, అసలు ఆ వ్యక్తి ఆరోపణలను నమ్మడానికి ఫస్ట్ ఆ వ్యక్తి ఆరోపణలు చేస్తే ఆరోపణల్ని పరిగణలోకి తీసుకోవాలి, అవి నిజమే అని నమ్మాలి, నమ్మిన తర్వాతనే ప్రభుత్వం ముందుకు రావాలి, సిట్ ఏర్పాటు చేయాలి, ఇవన్నీ జరగాలి. అండ్ నిజంగా అంటే అంత నమ్మడానికి గల కారణం ఏంటి? నిజంగా ఆ వ్యక్తి ఏదో ఊరికే చెప్తున్నాడని ఎందుకు అనుకోలేదు, ఎందుకు నమ్మాల్సి వచ్చింది అనేది కూడా ఎట్లా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. అంటే దీనికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి డెఫినెట్ గా. ఎందుకంటే ఆ విజిల్ బ్లోయర్ గా మారిన వ్యక్తి, నేను అదే చెప్పబోతున్నాను, 95 నుంచి 2014 వరకు తాను ఆ దశాబ్దాల కాలం పాటు 100లకు పైగా శవాలను ఖననం చేశాను, కాల్ చేశాను, పూడ్చిపెట్టాను, అందులో మైనర్ బాలిక కూడా ఉంది, లైంగిక దాడులు, ఇవన్నీ కూడా అత్యాచారాలు, హత్యలు అంటూ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. మొన్న జూలై 21న వచ్చి ఫిర్యాదు చేశాడు. అక్కడ ఎక్కడైతే ప్రాంతంలో ఫిర్యాదు చేసినప్పుడు బెల్తంగడి పోలీస్ స్టేషన్ పరిధిలో దీన్ని చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు. ఎందుకంటే సరైన ఆధారం లేక, మీరు అంటున్నట్టుగా ఒక పిచ్చోడి మాదిరిగా ఎవరో అనామకుడు ఇచ్చిన ఫిర్యాదుని తీసుకొని ఎలా తీసుకున్నారు అనేది ఇక్కడ మనం ఆలోచిస్తే కనుక, అనన్య భట్ అనే ఒక మెడికో MBBS స్టూడెంట్ 2003లో ఆమె అదృశ్యమైంది. ఆమెకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కేసు కూడా పూర్తి స్థాయిలో చేయకుండా క్లోజ్ చేశారు. ఆమె తల్లి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది, బయటకు వచ్చింది ఈ వ్యక్తి చెప్పిన తర్వాత. అంతకు ముందు సౌజన్య అనే వ్యక్తికి సంబంధించిన మిస్సింగ్ కేసు కూడా ఉంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటి వరకు దశాబ్దాల కాలంగా దాదాపు 400లకు పైగా అదృశ్యమైన కేసులు అక్కడ కంప్లీట్ గా దాని చుట్టూ, అంటే దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్నటువంటి ఈ మంజునాథ ఆలయం చుట్టూ ధర్మస్థల ఆలయం అదేదైతే ఉందో పశ్చిమ కనుమలో ఒక అడవుల ప్రాంతంలో ఉంటుంది. చాలా మంచి అందమైన సుందరమైన ప్రదేశం ధర్మస్థలం అనేది ఒక గ్రామ పంచాయతీ. సో దాని చుట్టుపక్కల అన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఆయుర్వేద కాలేజీలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. సో ఈ దశాబ్దాల కాలంగా ఈ మొత్తం పరిసరాల్లో దాదాపు 400లకు పైగా మిస్సింగ్ కేసులు ఉన్నాయి. సో ఇది బలాన్ని చేకూర్చింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చెప్తున్నట్టుగా ఆ వ్యక్తి చెప్తున్న సూచనల మేరకు ఆయన ఎక్కడ చూపిస్తే అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ చూపించినా అక్కడ తవ్వకాలు చేపట్టి శోధనలు చేస్తున్నారు. మనము స్టెల్లా మేరీ అనే ఒక ఆవిడ అక్కడ స్టెల్లా వర్గీస్ అనే ఆవిడ, అలాగే డీజీపీ ప్రణబ్ మహర్తి, అలాగే చాలా మంది, ఇంకా దయానంద్ SP, ఇలా చాలా మంది అక్కడ సైమన్, చాలా మంది SP ర్యాంకర్లు అంతా కూడా 8 మంది SP ర్యాంకర్ అధికారులు, చాలా మంది కూడా ఒక టీమ్ గా ఏర్పడి 30 మంది, 1 కాదు 2 కాదు రాజేష్, ఫోరెన్సిక్, అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, మెడికల్ టీమ్స్, పోలీస్, అసలు చాలా వరకు కూడా విస్తృతంగా శ్రమిస్తున్నాయి. అండ్ ఆ గ్రామ పంచాయతీ అధికారులు మాత్రం అతను చెప్పిన అన్ని కూడా కట్టుకథలు, ఇతను ఒక పిచ్చోడి మాదిరిగా వివరించాడు. అతని మాటలు పట్టుకొని మీరు, అంటే ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు కాబట్టి వీళ్ళు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా ఆ పురోగతి ఉంటే కనుక దానికి బలం చేకూరేదేమో. బహుశా మరి ఇప్పటి వరకు జరిపిన తవ్వకాలు ఎందుకు దొరుకుతుందంటే నేత్రావతి నది ఒడ్డున అవన్నీ కొట్టుకుపోయి ఉంటాయని ఆయన చెప్పాడు. వర్షంలో కొట్టుకుపోయి ఉంటాయి, లేదా మట్టిలో కొట్టుకుపోయి ఉంటాయి, నదీ పరివాహక
తర్వాత కానీ ఇప్పుడు నేను చెప్పేది అసలు కథ ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఈ 7 నుంచి 13 వరకు ఖచ్చితంగా దొరుకుతాయి అంటున్నారు. బట్ ఇవాళ జరిగిన తవ్వకాల్లో ఫైనల్ గా ఎలాంటి అవశేషాలు అయితే లేదు. సరే చూడాలి మరి నిజంగా ఇవన్నీ కట్టుకథలైనా, ఆయన చెప్పిన ఆరోపణలకు దిగ్భ్రాంతికరమైన ఆయన చేసిన ఆరోపణలకు ఏమైనా ఆధారాలు దొరుకుతాయా, ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలబోతుంది, లెట్స్ వెయిట్ అండ్ సీ. రైట్, ఎస్, థ్యాంక్ యూ రామ్దాస్. ఎస్, అది ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలపైన మిస్టరీ అయితే కొనసాగుతోంది. ఎవరైతే విజిల్ బ్లోయర్గా మారారో ఆయన గతంలో అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాడు. అప్పుడు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినటువంటి సమయంలో 1995, 94, 95 ఆ ప్రాంతం నుంచి 2014-15 వరకు ఒక 100 మంది మహిళల్ని స్వయంగా తన చేతులతో తానే పూడ్చి పెట్టాను అనేది ఆయన పోలీసులకు ఒక లేఖ రాశారు. లేఖ రాసిన తర్వాత నుంచి ఒక సంచలనంగా మారింది. ఎస్, అంటే నిజంగా మరి వాళ్ళందరూ నిజంగా ఆయన చెప్పిన విషయాలు వాస్తవమేనా, ఎన్ని చోట్ల ఆయన పాతి పెట్టాడు అని కనుక్కుంటే మొత్తం 13 చోట్ల నేను పాతి పెట్టాను అని ఆయన పోలీసులకు చెప్పడం. సో తర్వాత కర్ణాటక ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. తర్వాత ఒక సిట్ని ఏర్పాటు చేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి సోమవారం నుంచి అక్కడ సమీపంలో నేత్రావతి నది సమీపంలో ఎక్కడైతే అతను చూపించాడో 13 స్థలాలు చూపించారో ఆ 13 అనుమానిత స్థలాల్లో వాళ్ళు తవ్వకాలైతే జరుపుతున్నారు. మనం చూస్తున్నాం అక్కడ విజువల్స్లో చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. అతను ఎవరైతే విజిల్ బ్లోయర్గా ఉన్నాడో ఆయన టోటల్గా మొత్తం ముసుగేశాడు. ఆయన బ్లాక్ అండ్ మొత్తం టాప్ టు బాటమ్ బ్లాక్ దుస్తులు వేసుకున్నాడు. ఆయన ఎవరో కూడా ఫోటో ఎక్కడ రివీల్ కావట్లేదు. సో తనని వెంట పెట్టుకొని మనం చూడవచ్చు. ఎస్, అక్కడ లాయర్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఆ వ్యక్తి ఉన్నాడు, మొత్తం ముసుగు వేశారు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆయన ఎక్కడ చూపిస్తే అక్కడ తవ్వుతున్నారు. మొత్తం ఆయన 13 చోట్లు చూపించారు. ఈ 13 చోట్లలో 100 మంది మహిళలను, దాంట్లో మైనర్స్ ఉన్నారు, యువతులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అట్లా వాళ్ళందరినీ కూడా స్వయంగా తన చేతులతో అక్కడ ఖననం చేసినట్టుగా చెబుతున్నారు. మరి ఎందుకు ఖననం, అసలు వాళ్ళందరూ ఎవరు, చంపబడ్డారా, చనిపోయారా, ఏమైంది అనేది కూడా ఆ మిస్టరీ మొత్తం ఛేదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పటిదాకా మొత్తం ఇవాళైతే 7 and 8 చోట్లలో, అంటే ఆయన చెప్పినటువంటి ప్లేసెస్లో 7th place and 8th placeలో ఇవాళ తవ్వకాలు జరిపారు. నిన్న 6వ చోట, తను చెప్పినటువంటి 6వ చోట తవ్వితే అక్కడ ఒక పుర్రె వచ్చింది. తర్వాత ఒక 26, 27 ఎముకలు వచ్చాయి. కొన్ని దంతాలు, దవడకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అవశేషాలు అయితే బయటపడ్డాయి. సో వాటిని ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడ ఫోరెన్సిక్ నిర్ధారణ చేస్తున్నారు. ఇది ఎప్పుడు పాతి పెట్టారు, ఎవరిది ఆ పుర్రె, మహిళదా, పురుషుడిదా, ఇదంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. తర్వాత ఇవాళైతే 7 and 8 ఈ 2 చోట్ల ఎంక్వైరీ చేశారు. 2 చోట్ల ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ మీన్స్ అంటే అక్కడ తవ్వకాలు జరిపితే పెద్దగా ఏమీ కనిపించిన దాఖలాలు అయితే లేవు. అయితే మొన్న అంటే సెకండ్ స్పాట్లోనైతే ఒక ఏటీఎం, డెబిట్ కార్డు, తర్వాత పాన్ కార్డు ఇవన్నీ ఆధారం దొరికాయి. వాళ్ళకు దొరికితే అక్కడ దాన్ని బట్టి ట్రేస్ చేస్తే వాళ్ళ ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళ అమ్మని ట్రేస్ చేయగలిగారో, అమ్మని ట్రేస్ చేస్తే తను అనారోగ్యంతో చనిపోయాడో అక్కడ పాతి పెట్టామనేది చెప్పినటువంటి మాట. మరి ఈ వ్యక్తి చెప్పినటువంటి మృతదేహాలు ఎక్కడా? ఇప్పటిదాకా మరి 100 మంది మృతదేహాలు పాతి పెట్టానని చెప్పినప్పుడు ఇన్ని 7, 8 చోట్ల తవ్వకాలు జరిపినప్పుడు అవి ఎక్కడో ఒకచోట నెంబర్స్ ఎక్కువగా బయటపడాలి, 2, 3, 4 అట్లా బయటపడాలి. మరి మిగిలిన చోట్లకు కేవలం ఇంకా 5 చోట్లు ఉన్నాయి. 9వ చోటు ఉంది, 10వ చోటు, 11వ చోటు, 12వ చోటు అండ్ 13వ చోటు. ఈ 5 చోట్లలో మరి ఈయన చెప్పినట్టుగా 100 మంది శవాలు బయటకు వెళ్తాయా లేదా? సో చాలామంది ఏం చెప్తున్నారు, అక్కడ గ్రామస్తులు ఏం చెప్తున్నారు, ఇక్కడ పంచాయతీ శాఖ సంబంధించినటువంటి గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే, వాడో పిచ్చోడు, ఆ పిచ్చోని మాటలు నమ్మడం ఏంటి, ఆ పిచ్చోడు చెప్పినంత మాత్రాన నిజమైపోతాయా, ఆ పిచ్చోని మాటలు నమ్మి ప్రభుత్వం ఈ రకంగా సిట్ ఏర్పాటు చేయడం ఏంటి, ఆ పోలీసులు వచ్చి మొత్తం అడవిని తవ్వడం ఏంటి అనేది అసలు ఏంటి, ఒక పిచ్చోడు చెప్తే నమ్ముతారా అనేది అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. కానీ లేదు, అది అనుమానాలు అయితే ఇంకా ఉన్నాయి వాస్తవానికి. ఎందుకంటే అక్కడ గతంలో చాలా వరకు మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. సో మరి మిస్సింగ్ కేసు అయిన వాళ్ళు ఇంతవరకు ఎక్కడ దొరకలేదు. మరి వాళ్ళే శవాలుగా మారారా, వాళ్ళని ఎవరైనా చంపేశారా, అత్యాచారాలు చేశారా వాళ్ళపైన, ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికే తేలిగ్గా కొట్టేసే పరిస్థితి కూడా లేదు. కాకపోతే అనుమానాలు అయితే ఉన్నాయి. మరి ఇప్పటిదాకా చాలా వరకు ఇప్పుడు 8 చోట్ల తవ్వకాలు జరిపారంటే ఆయన చెప్పిన సంఖ్య ఎంత, 100 మంది మహిళలు. మరి ఇప్పుడు అట్లీస్ట్ కనీసం ఒక 10, 15, 20 ఆ మృతదేహాలు, ఆ శవాలు అవన్నీ బయటికి వెళ్ళాలి, అవశేషాలు అవన్నీ కూడా.
బట్ ఎక్కడా లభించలేదు. మరి మిగిలిన 5 చోట్లనే 100 మానవ శరీర అవశేషాలు బయటపడతాయా లేదా అనేది కూడా చూడాలి. సో చాలామంది అక్కడ ఏం చెప్తున్నారు, గ్రామస్తులు, పంచాయతీ శాఖ అధికారులు, అక్కడ అన్ని అనుమతితోటే, అంటే అన్ని రికార్డ్స్ ఉన్నాయి, అక్కడ ఖననం చేసినవి కావచ్చు, దహనం చేసినవి కావచ్చు. శ్మశానం ఉంటుంది, శ్మశానం ఉండగా శ్మశానం వదిలిపెట్టి అడవిలో ఎందుకు ఖననం చేస్తారు? సో వాడు చెప్పేది తప్పు. పిచ్చోడు చెప్తే విని పిచ్చోని మాటలు నమ్మి ఈ రకంగా తవ్వడం ఏంటి అనేది అక్కడ అధికారులు అడుగుతూ ఉన్నారు. అధికారులు అంటే అక్కడ పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అడుగుతున్నారు. కానీ వాళ్ళ వాదనని లాయర్లు ఖండిస్తున్నారు. ఖచ్చితంగా మిగిలినటువంటి 5 చోట్ల పూర్తిగా తవ్వకాలు జరిపితే కానీ అసలు వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు అని అంటున్నారు. సో మరి చూడాలి, ఇవాళ అయితే 7-8 చోట్ల తవ్వకాలు జరిపారు. మరి ఇంకా రేపు ఎల్లుండి ఆపరేషన్ అనేది ఎప్పటిదాకా సాగుతుంది? సో మీరేమనుకుంటున్నారు? బిగ్ టీవీ ప్రేక్షకులుగా మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. అలాగే అసలు అక్కడ నిజంగా హత్యలు జరిగాయని భావిస్తున్నారా, జరగలేదు అని భావిస్తున్నారా? బిగ్ టీవీ పోల్లో మీరు కూడా ఓట్ చేయొచ్చు.